రెబల్ స్టార్ ప్రభాస్ కాదు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఈ వీడియోలో మనం ప్రభాస్ గారి నుంచి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అని తెలుసుకుందాం. ఈ విషయం నేను మీ ఎవరికి చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ చెప్తున్నాను, ప్రభాస్ గారిని డార్లింగ్ అని పిలుస్తారు, రెబల్ స్టార్ ప్రభాస్ అంటారు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని అంటారు, డ్రైనెస్ అని కూడా అంటారు. ప్రభాస్ గారి పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. మనం ప్రభాస్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అవి ఏంటో మెల్లమెల్లగా ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ హిస్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్. ఒక సినిమా కోసం 5 సంవత్సరాల టైంని ఇచ్చేశారు. అక్కడ తన కమిట్మెంట్ అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ హార్డ్ వర్క్. 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. ఆయన తలుచుకుంటే ఆ టైంలో వేరే సినిమాలు తీసేయచ్చు, అది కాదు అనుకొని. కానీ ఆయన ఆ సినిమా కోసం కష్టపడ్డారు. అండ్ ద రిజల్ట్ ఇస్ బాహుబలి. తను నమ్మిన దాని మీదే నిలబడ్డాడు. తన ఫ్రెండ్ తో పాటు తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. ఇద్దరు కలిశారు, ప్రొడ్యూసర్స్ కూడా కలిసి మనకు అవుట్పుట్ ఇచ్చారు. మన ఇండియాలో నాకు తెలిసి ఆయన టచ్ చేసిన జోనర్స్ ఎవరు ట్రై చేసి ఉంటారు అంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అని చెప్తుంది. పాన్ ఇండియన్ స్టార్ అయ్యింది కూడా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యింది కూడా ఇన్ని జోనర్స్ ట్రై చేయడం అనేది అక్కడే మనం అర్థమవుతుంది ఆయన కమిట్మెంట్ కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ. ఎప్పుడు కూడా రిజల్ట్ గురించి పట్టించుకోరు. పాజిటివ్ రిజల్ట్ వస్తుందా నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అని పట్టించుకోరు. ఈవెన్ తన పర్సనల్ లైఫ్ని కూడా కేర్ చేయకుండా ప్రొఫెషనల్ లైఫ్లో చాలా కష్టపడుతూ ఉన్నారు మన ప్రభాస్ గారు. ఎప్పుడు కూడా తన ఫ్యాన్స్ని ఆనందంగా చూడాలని కోరుకుంటున్నారు ప్రభాస్ గారు. ఈ విషయం మీకు ఎలా తెలుసని మీరు నన్ను అడగొచ్చు. ప్రభాస్ గారి లైనప్ చూస్తున్నా కానీ, ప్రభాస్ గారి మూవీస్ చూస్తున్నా కానీ మనకు అర్థమైపోతుంది ప్రభాస్ గారు ఎంత కష్టపడుతున్నారు తన ఫ్యాన్స్ కోసం అని. ఈవెన్ డైరెక్టర్ మారుతి గారు చాలాసార్లు చెప్పారు మనకి బెస్ట్ ఇవ్వడానికి ఆయన చాలా కష్టపడుతున్నారు అని. మనం ఏం నేర్చుకోవాలి? మనం నచ్చిన ఫీల్డ్లో మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, డెడికేషన్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఇలా కంటెంట్ రికార్డ్ చేస్తున్నాను. నేను కన్సిస్టెంట్గా కంటెంట్ రికార్డ్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్ ఇచ్చేయాలి, డెడికేట్ చేసేయాలి నా టైంని. ఈవెన్ కాలేజ్ వర్క్స్ ఏమన్నా అవి కూడా చూసుకోవాలి. అది మనం నమ్మాలి. ఒకరోజు రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. కాకపోయినా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూనే ఉన్నాం. ప్రభాస్ గారి నుంచి మనం ఇది నేర్చుకోవాల్సిందే. సెకండ్ హిస్ క్యారెక్టర్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యింది కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇండియాలో హైయెస్ట్ పేయింగ్ యాక్టర్ అయినా కానీ ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎప్పుడు కూడా హంబుల్గా ఉంటారు అండ్ షైగా ఉంటారు, ఇంట్రోవర్ట్లా ఉంటారు. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆయనకు అంత సక్సెస్ వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఆ సక్సెస్ని చూపించుకోరు. గర్వం అనేది లేదా ఆయనకు అసలు. నిలువెత్తు 6 అడుగుల 2 అంగుళాల బంగారం. అంత పెద్ద స్టార్ అయినా కూడా చిన్న చిన్న మూవీస్ టీమ్స్ని ప్రమోట్ చేయడం కానీ, వాళ్ళ కో స్టార్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఆయన అచీవ్ చేసింది ఎప్పుడు పోస్ట్ చేసుకోరు. కానీ వేరే సినిమా వస్తుందంటే బాగుంటే అప్రిషియేట్ చేసి ఇలా సినిమా వస్తుందని ప్రమోట్ చేస్తారు. ఎప్పుడు కూడా చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉంటారు. ఎటువంటి జడ్జిమెంటల్ ఇష్యూస్ ఉండవు ఆయనతో. అంటే ఇలా అలా అని ఏమీ జడ్జ్ చేయరు. ఎప్పుడు కూడా అవసరం లేని కాంట్రవర్సీస్లో జాయిన్ అవ్వరు. అసలు అవసరం లేని మాట్లాడి ఎంతవరకు అవసరం అంతవరకే చూసుకుంటూ ఉంటారు. తన లైఫ్ని తను చూసుకుంటారు. తన ప్రొఫెషనల్గా ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. ఎప్పుడు తన సినిమాల కన్నా వేరే సినిమాలను ఎంకరేజ్ చేయడం, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు మన ప్రభాస్ గారు. ఈజ్ ఏ జెంటిల్మెన్. ఆయనలో ఎటువంటి యుగో ఉండదు. తప్పుగా ఏ స్టార్ని కానీ, ఏ ఫ్యాండమ్ని కానీ, ఏ హీరోని కానీ, ఎవరి గురించి కానీ ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడరు. ఎటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ, ఎటువంటి పొలిటికల్ ఫ్యాండమ్స్లో కానీ తలదూర్చరు అండ్ మాట్లాడరు కూడా వాటి గురించి. ఎప్పుడు కూడా చాలా కూల్గా కామ్గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్లో ఎలా ఉన్నా కానీ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చేసరికి అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. మనం నేర్చుకోవాలంటే ఇన్ని విషయాలు ఉన్నాయి ప్రభాస్ గారిలో మనం నేర్చుకోవడానికి. థర్డ్ వన్ ఏంటంటే ఈశ్వర్ సినిమా నుండి ద రాజాసాబ్ సినిమా వరకు ప్రభాస్ గారిలో ఎటువంటి మార్పు లేదు. ఆయన తొలి పరిచయంతో ఎలా ఉన్నారు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అయినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలా ఉన్నారు. బాహుబలితో మంచి సక్సెస్ చూసిన తర్వాత సాహో కొంచెం డిసప్పాయింట్ చేసినా ఆయన ఏమీ అవ్వలేదు. ఆదిశ్యామ్ సినిమా కొంచెం బాగా ఆడకపోయింది, ఆ టైంలో ఎటువంటి మార్పు లేదు. ఆదిపురుష్ సినిమాని బాగా ట్రోల్ చేశారు, అయినా ఆయన ఏమీ అనలేదు. ఎవ్వరేమన్నా పట్టించుకోరు. ఆయన ఒకటే స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు. ఆయన్ని ఏమన్నా ఆయన పట్టించుకోరు. ఆయన కంబ్యాక్ అనేది ఎట్లా ఉంటుందంటే సలార్ సినిమా ఆదిపురుష్ సినిమాకి సలార్ సినిమా ఎలా కంబ్యాక్ అయిందో అంతే. ఆయన చేసే పని మాట్లాడిద్ది, ఆయన మాట్లాడరు, ఆయన పనే మాట్లాడిద్ది. ఆదిపురుష్ని ట్రోల్ చేశారు, సలార్తో కంబ్యాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కల్కి. ఇప్పుడు రాజాసాబ్ సినిమా బాగున్నా అంటే ఫ్యాన్స్ మటుకు నచ్చింది, ఇంకొంతమంది నచ్చింది, అది మ్యాటర్ కాదు. కానీ అక్కడ ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రోల్స్ని స్పిరిట్ డేట్ వదిలేసి, లిటరల్లీ చెప్తున్నాను, స్పిరిట్ డేట్ రావడం ప్రతి ఒక్క హేటర్కి నచ్చట్లా. ట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ రాజాసాబ్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. స్పిరిట్ని అసలు ఛాన్స్ లేదు. స్పిరిట్ జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి సోషల్ మీడియా రచ్చయింది. జస్ట్ ఇమాజిన్ ఫర్దర్గా కంటెంట్ వస్తుంటే ఎలా ఉండబోతుందో అని. ప్రభాస్ గారి మీద ట్రోల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే హీ ఈస్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో ట్రోల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ ఒకటి, మన ఫ్యాన్స్ కానీ ఆయన అభిమానించే వాళ్ళు కానీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. సందీప్ రెడ్డి వంగా సారు చాలు, సింపుల్. వంగాన చూసుకుంటాడు, మనం ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు. మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ. ప్రభాస్ గారిలో ఎటువంటి మార్పు ఉండదు. ఆయన ఎప్పుడు అలాగే ఉంటారు. ఆయన ఇంకా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఏం చెప్పలేం, వదిలేయండి. ఇలాంటి మంచి మనిషి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరో అవ్వడం మన అదృష్టం.
ప్రభాస్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నేను రోజుకు ఒక వీడియో పోస్ట్ చేసేయచ్చు ప్రభాస్ గారి గురించి. ఈ రెబల్ ఆర్ఆర్ని ఇంకా కంటిన్యూ చేసేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.